Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానించేద్దాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. దేవుడు ఎండిన జీవితాన్ని కూడా ఫలింప చేయగలడని, తాను ఏర్పరచుకున్న అహరోను కర్రను ఒక్క రాత్రిలో ఎలాగైతే ఫలింపు చేశాడో దేవుడు మనల్ని కూడా ఫలింప చేస్తాడు. యోసేపుకున్న ఒకనొక ఆశీర్వాదము ఫలించడి కొమ్మ. దేవుడు ద్రాక్షావళి ఉన్నారు, మనం తీగలై ఉన్నాం. తీగ ద్రాక్షావళి నుండి వేరైపోతే ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. మనం కూడా దేవునికి దూరంగా ఉంటే మనం ఏది కూడా సాధించలేమని దావీదు గారు కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో అంటారు, నా గిన్నె నిండి పొంగి పొరలుచున్నదని. అదే దావీదు గారు 32వ కీర్తనలు అంటారు, నేను ఎండిపోయానని. మధ్యలో ఏం జరిగింది అంటే ఆయన పాపం చేశాడు, దేవునికి దూరం అయిపోయాడు కాబట్టి ఎండిపోయాడు. అదే తీగ ద్రాక్షావళికి అంటుకుంటుకుని ఉంటే ఎక్కువగా ఫలిస్తుందని. మనం కూడా దేవుల్లో నిలిచి ఉంటే, దేవునికి దగ్గరగా ఉంటే మనం బహుగా ఫలిస్తామని. ఆత్మ ఫలాన్ని, వెలుగు ఫలాన్ని మనం ఫలిస్తామని. అలాగే చేసే పనుల్లో, ప్రయత్నాల్లో ఫలభరితంగా ఉంటామని. ఇస్సాకు తాను చేసే పనిలో 100 ఫలం పొందడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే సంతానం విషయంలో ఫలించి అభివృద్ధి పొందుతారని. దేవుని యందు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి? మొదటిగా దేవుని వాక్యం ముందు నిలిచి ఉండడం. క్రీస్తు ప్రభువారు మనం ఏం చెయ్యాలో ఏం చేయకూడదో మనకి బోధించారు. ఆ బోధ ప్రకారం, ఆ వాక్యం ప్రకారం మనం జీవించినప్పుడు మనం దేవుని వాక్యంలో నిలిచి ఉన్నట్టు, దేవునిలో మనం నిలిచి ఉన్నట్టు. దేవుని వాక్యము పరిశుద్ధమైంది, దేవుని వాక్యము న్యాయమైంది. ఆ వాక్య ప్రకారం జీవించిన వారు 30 60 100 ఫలిస్తారు. రెండోదిగా విశ్వాసం మనం నిలిచి ఉండాలి. విశ్వాసం అంటే అన్నీ నమ్మడం కాదు. విశ్వాసం అంటే నమ్మదగిన దేవుణ్ణి నమ్మడమే విశ్వాసం. దేవుని యందు విశ్వాసం ఉంచుకున్న వారు ఎప్పుడూ కూడా సిగ్గునందరండి. అబ్రహాము గారు విశ్వాసం ఉంచారు, దేవుడు సంతానం ఇస్తారని. దేవుడు ఇస్సాకుని వారికి ఇచ్చారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో విశ్వాసం ఉంచారు, దేవుడు మమ్మల్ని అగ్నిగుండంలో తప్పిస్తారని. దేవుడు వారిని తప్పించారు. దుష్ట్రాల బలహీన గల పాదాల వ్యక్తి నమ్మాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తారని. దేవుడు స్వస్థపరిచారని. రహాబు నమ్మింది, దేవుడు నాకు రక్షణ అనుగ్రహిస్తాడని. దేవుడు రక్షణ అనుగ్రహించాడు. విశ్వాసంతో దేవుడి యొద్దకు వచ్చిన వారు ఎవరైనా సరే అద్భుత కార్యం, మేలుని పొందుకుని వెళ్ళారని. మూడోదిగా ప్రేమ యందు నిలిచి ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుని తెలుసుకోలేనివాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటిగా మనం దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని. ప్రేమ కోసం మాటల్లో చెప్పుకోవడం సులువే కానీ ఆ ప్రేమను క్రియల్లో చూపించడమే కొంచెం కష్టతరంగా ఉంటుంది. క్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించాలని మాటల్లో చెప్పడం మాత్రమే కాదు, ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టడం ద్వారా ఆ ప్రేమను రుజువు చేశారని. మనం కూడా దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతాం, దేవుని కోసం జీవిస్తాం. ఇలా మనం దేవుని వాక్యంలో, విశ్వాసంలో, ప్రేమ యందు నిలిచి ఉంటే, దేవునిలో నిలిచి ఉన్నట్టు, అప్పుడు దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా బహుగా ఫలింప చేస్తాడు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుని ఉద్దేశం మనం బహుగా ఫలించాలి, ఆ ఫలము నిలిచి ఉండాలి, అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్ర జీవగల దేవేశ్వర ప్రభువా, మీకు వేలాది వందనాలేసి ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా, మీకు ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి, మీ సహాయాన్ని సహకారం అందించండి ప్రభువా. వారి ఆత్మీయ పరంగా ప్రభువా ఫలింప చేయండి ప్రభువా. వారు చేసే ప్రయత్నాల్లో ప్రభువా, పనుల్లో ఫలింప చేయండి, సంతాన విషయంలో ఫలింప చేయండి. అన్ని విషయాల్లో ప్రభువా వారిని ఫలింప చేసి అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచండి. అప్పుల బాధ నుంచి బయటకు తీసుకురండి, అనారోగ్య సమస్యలను స్వస్థపరచండి. అన్ని విషయాల్లో మీరు తోడైన చూపించుకునేదేమో యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.